వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. టాప్ 1 డీటెయిల్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కేటీఆర్ తన బృందంతో కలిసి భేటీ కానున్నారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేయనున్నారు. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని కోరనున్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రికి వివరించనున్నారు. ఈ బృందంలో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఉన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని 1984 ఉత్పత్తిని ప్రారంభించింది. తీవ్రమైన నిధుల కొరత, అధికంగా నిలిచిపోయినటువంటి విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర కారణాలతో కేవలం 14 సంవత్సరాలకే తన ఉత్పత్తులను నిలిపివేసింది. దీంతో ఆ ప్రాంతంలోని యువత ఉద్యోగ అవకాశాల్లో తీవ్రంగా నష్టపోయారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కేటీఆర్ తన బృందంతో కలిసి భేటీ కానున్నారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేయనున్నారు. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరనున్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రికి వివరించనున్నారు. ఈ బృందంలో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఉన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని 1984లో ఉత్పత్తిని ప్రారంభించింది. తీవ్రమైన నిధుల కొరత, అధికంగా నిలిచిపోయినటువంటి విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర కారణాలతో కేవలం 14 సంవత్సరాలకే తన ఉత్పత్తులను నిలిపివేసింది. దీంతో ఆ ప్రాంతంలోని యువత ఉద్యోగ అవకాశాల్లో తీవ్రంగా నష్టపోయింది. ఇక టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసగించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులంతా కలిసి రణభేరి మోగించారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరుద్యోగ రణభేరి నిర్వహించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మహా నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో ఇందిరా పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. నమ్మించి వంచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన సీఎం తీరును ఖండిస్తూ నిరుద్యోగులు కథం తొక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసగించినటువంటి కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నిరుద్యోగులంతా కలిసి రణభేరి మోగించారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరుద్యోగ రణబేరి నిర్వహించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మహా నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో ఇందిరా పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
నమ్మించి వంచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరుద్యోగులు కన్నెర చేశారు. యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన సీఎం తీరును ఖండిస్తూ నిరుద్యోగులు కథం తొక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తిస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందించడానికి సిద్ధంగా. యాసర్, చెప్పండి, మొత్తానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు రణభేరి మోగించారు. అలాగే పెద్ద ఎత్తున వారు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా వారికి కావాల్సినటువంటి డిమాండ్లకు సంబంధించి వాళ్ళు నినదిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇవాళ నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై జంగు సైరన్ మోగించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరుద్యోగుల నినాదాలతో ఇవాళ ఇందిరా పార్క్ పరిసరాలు మొత్తం మార్మగాయి. ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రభుత్వానికి ప్రధానంగా నిరుద్యోగులు అయితే ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుందని నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ప్రజాప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు 2 ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పుతుందని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నిరుద్యోగులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎన్నికల ముందు మేము నమ్మాము, కానీ ఇప్పుడు మోసపోయాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు గురి చేస్తుందని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు నిరసనగా ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా నిరుద్యోగ రణభేరి పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ రణభేరికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన ఉద్యోగాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని నిరుద్యోగులైతే రేవంత్ సర్కార్ని హెచ్చరించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా నిరుద్యోగులు విమర్శలు గుర్తించారు. ఏదైతే మనవడికి పూరీలు చేసి ఇచ్చిన సీఎం నిరుద్యోగులు ఉద్యోగాలు ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నమ్మామని, ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతామని ప్రధానంగా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విద్యార్థులు, యువత పోటీ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు ఏకమై ప్రచారం చేస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి. నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేసిందని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కనీసం ఇస్తామని, దాంతో పాటు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఈ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని నిరుద్యోగులు అయితే ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ సర్కారు అసలు రంగు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా బయటపడిందని ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపెట్టారు. 70,000 ఉద్యోగాలు నియామకాలు పూర్తి చేస్తామని సీఎం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ ద్వారా కేవలం 10,000, 16,000 మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేశారు. మిగతావి అన్ని గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ప్రభుత్వ హయాంలో నిర్వహించిన నోటిఫికేషన్ తోనే ఉద్యోగాలు భర్తీ చేశారు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయలేరని ప్రధానంగా నిరుద్యోగులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఈ అసమర్థ పాలనపై మండిపడ్డ పరిస్థితి కూడా ఉంది. 2 లక్షల ఉద్యోగాల హామీకి క్షేత్రస్థాయిలో జరిగిన కొత్త నియామకాల మధ్య కొండంత వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తామంటూ తెచ్చిన వార్షిక జాబ్ క్యాలెండర్ హామీ ఇప్పటి వరకు లేదు. అటు జాబ్ క్యాలెండర్ లేదు, ఇటు జాబ్ నోటిఫికేషన్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇదే అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ లో అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, నిరుద్యోగులు కాళ్ళు పట్టుకున్న ఇదే రేవంత్ రెడ్డి ఈ రోజు గద్దెనెక్కాక నిరుద్యోగులపై తీవ్రమైన అహంకారిత పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధాన నిరుద్యోగులు తప్పు చేశారు. మేము శాంతియుతంగా పోరాడుతున్న నిరుద్యోగ యువతను చూసి వీరంత పరీక్షలు రాయని రాజకీయ దళారులు వీళ్ళు ఎన్ని దండాలు చేసినా ఒక్క నోటిఫికేషన్ వేయమని రేవంత్ రెడ్డి చెప్పడం ఇది తప్పు అయిన విషయం అని ప్రధానంగా నిరుద్యోగులకి తప్పు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన కేవలం 5,000 పోలీస్ పోస్టులు మాకొద్దు, 20,000 పోస్టులతో మెగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున దిల్సుఖ్ నగర్ నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇటు అశోక్ నగర్ కావచ్చు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు లాఠీ దెబ్బలకు గెలవకుండా పోరాడుతుంటే వారిపై అక్రమ కేసులు పెడుతూ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం రోడ్లపై కూర్చొని ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి హామీ ఇచ్చిందని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నటువంటి అంశం ప్రధానంగా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరంలో కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య చూసుకున్నట్లయితే చాలా స్వల్పంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా దీంతో పాటుగా పోలీసు సంబంధించి పోలీసు శాఖకునేమో
20,000 ఖాళీలు ఉన్నట్టు చూపిస్తుంది. కాకపోతే ప్రభుత్వం మాత్రం అంత లేవు, 5,000 ఉన్నాయని చెప్పేసి 5,000కి నోటిఫికేషన్ ఇస్తామనడంలో అసలు కథ అయింది అసలు అందులో. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా సరిగా నెరవేర్చడం లేదు. ముఖ్యంగా నిరుద్యోగుల విషయానికి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇదే రేవంత్ రెడ్డి వారి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అశోక్నగర్ వేదికగా ప్రకటించారు. కానీ 2 లక్షల ఉద్యోగాలు కాదు, కనీసం 10,000 ఉద్యోగాలు కూడా సక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భర్తీ చేయలేదు. ఏదైతే గత బీఆర్ఎస్ పాలనలో ఉన్న నోటిఫికేషన్ల పరీక్ష నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చి తమ ఖాతాలో వేసుకుని అబద్ధాలు ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము నమ్మాము, ఎన్నికలకు ముందు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని మోసం చేసి నయవంచనకు గురి చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి మమ్మల్ని మోసం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసే మోసానికి మేము ఇవాళ రోడ్డు పైన కూర్చున్నామని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి స్వయంగా డీజీపీ చెప్పారు 19,000 పైగా ఖాళీలు పోలీస్ శాఖలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 5,000 అటు లేదా 7,000 మాత్రమే అంటుంది అని ప్రకటనలు చేస్తుంది. ఈ ప్రకటనని ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. 5,000 7,000 ఇస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తాం, మాకు తప్పకుండా 20,000కు తగ్గకుండా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలి. మేము గత 3 ఏళ్లుగా మేము ప్రిపేర్ అవుతున్నాము. ఏజ్ అయిపోతుంది, ఆ ఏజ్ కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ తో పాటు ఏదైతే 46 జీవో ఉందో ఆ 46 జీవోను వెంటనే రద్దు చేసి పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధానంగా ఇవాళ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, మా జాబు మా హక్కు, మా జాబు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో నినాదాలతో ప్రతి గ్రామాన తిరిగి కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల ముందు ఎండగడతామని నిరుద్యోగులు ఇప్పటికీ హెచ్చరించారు. అటు ఇందిరా పార్క్ వేదికగా ఇవాళ అయితే నిరుద్యోగ రణభేరి పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ రణభేరికి నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం నిరుద్యోగులకు ఏ విధంగా మోసం చేస్తుంది, ప్రభుత్వాన్ని నిరుద్యోగులు అక్కడ ప్రభుత్వంపై విమర్శలు గుర్తించిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, నిరుద్యోగులతో గద్దెనెక్కిన ఇదే రేవంత్ రెడ్డికి ఇదే నిరుద్యోగులతో గద్దె దింపుతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతుంది. నోటిఫికేషన్ ఎక్కడ వేసినా శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవైపు మేము నిరుద్యోగులు రోడ్డు పక్కన ప్రతిరోజు ధర్నాలు నిరసనలు చేస్తుంటే మరోవైపు ముఖ్యమంత్రి మాత్రం విందులు వినోదాలు చేస్తున్నారు తప్ప నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. ఈసారి మేము 2-3 రోజులు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాము. ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించి 20,000 నోటిఫికేషన్ 2-3 రోజుల్లో రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నిరుద్యోగులు అదే చెప్తున్న పరిస్థితి ఉంది. 20,000 అది ఏజ్ రిలాక్సేషన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా దాంట్లో ఏజ్ రిలాక్సేషన్ ఉండాలి, ప్రతి ఒక్కరికి జాబ్ అర్హత పొందేలా నిబంధనలు ఉండాలని నిరుద్యోగులు అయితే అల్టిమేటం చేశారు. ముఖ్యంగా 2-3 రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తాము. కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో అనే నినాదాలతో మేము ప్రతి గ్రామాన తిరుగుతాము. ప్రజల్లో రేవంత్ రెడ్డి చేసిన దొంగ హామీలను, దొంగ మోసాలను ప్రజలను ఎండగడతాము. నిరుద్యోగులకు ఇప్పటికీ మోసం చేశారు. ఇక మా శాంతియుతంగా నిరసనలు తెలిపాము, ధర్నాలు చేశాము, కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదంటూ ప్రధానంగా అయితే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే అల్టిమేటం చేస్తున్నాము, 2-3 రోజులు సమయం ఇస్తున్నాము. పోలీస్ శాఖకు సంబంధించి 20,000 నోటిఫికేషన్ రాకపోతే రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు అన్ని శాఖల్లో కూడా ఖాళీలు ఉన్నాయి, ఖాళీలకు సంబంధించి జాబ్ ప్రక్రియ విడుదల చేయాలి, అన్ని ఖాళీలకు సంబంధించి నివేదిక కూడా విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా మేము నిరుద్యోగులు 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం నోటిఫికేషన్ కోసం. మాకు హాస్టల్లో ఉండి చదువుతున్నాము, హాస్టల్ బిల్లులు గిట్ట మేము కట్టలేకపోయే పరిస్థితికి వచ్చాము. నిరుద్యోగతో అటు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే ఇస్తామన్నారు అది కూడా ఇవ్వడం లేదని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు ఉద్దేశించిన పరిస్థితి ఉంది. సురేష్ రైట్, థ్యాంక్ యూ. యా సార్.
రైట్, ఇక టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద అద్దె వాహనాల యజమానులు నిరసనకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా అద్దె వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ సర్కారు 18 నెలలుగా బిల్లులు పెండింగ్లో పెట్టిందని, వెంటనే 170 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ధర్నా చేశారు. డ్రైవర్ల జీతాలు, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని, తమ వాహనాలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి అద్దెను 34,000 నుంచి 55,000కు పెంచాలని, అద్దె బిల్లులు 5 నుంచి 10వ తేదీలోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైట్, అద్దె వాహనాల యజమానులు పెద్ద ఎత్తున సచివాలయం సెక్రటరియట్ ముట్టడించారు. దాదాపు 5,000 వాహనాలకు సంబంధించి బిల్లులు బకాయి ఉన్న నేపథ్యంలో వారు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి అద్దె వాహనాల యజమానులు సమ్మెకు దిగారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనాల యజమానులు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులలో అద్దె ప్రాతిపదికన వాహనం నడుపుతున్న యజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా సుమారు 170 కోట్ల బకాయిలు ఉన్నాయి. అవి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అద్దె వాహన యజమానులు నేటి నుండి సమ్మెకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతి నెల ఇవ్వాల్సిన అద్దెను 34,000 నుంచి 55,000కు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అద్దె బిల్లులు 5వ తేదీ నుండి 10వ తేదీలోపు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేటి సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా అద్దె వాహనాలు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అద్దె వాహనాలు ప్రభుత్వం 18 నెలలుగా బిల్లు చెల్లించకపోవడంతో అటు డీజిల్ ఖర్చులు కావచ్చు, డ్రైవర్ల జీతాలు, వాహనాల ఇన్సూరెన్స్, ఈఎంఐలు చెల్లించలేక సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో తమ వాహనాలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, వాహనాలను జప్తు చేసే పరిస్థితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం వెంటనే తమను చర్చలకు పిలిచి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఇందిరా పార్క్ వద్ద అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో భారీ ధర్నా చేపడతామని కూడా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అద్దె వాహనాల యజమానులకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. అద్దె వాహనాల యజమానుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా మంది ఫైనాన్స్ తీసుకొని వాహనాలు కొనుగోలు చేశారు. ప్రభుత్వ బిల్లులు ఆపడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నెలకు ఇవ్వాల్సిన అద్దె ధరలు 34,000 నుంచి 55,000కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అద్దె వాహనాల బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. లేని ఏడల ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా ఇటు అద్దె వాహనాల యజమానులు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. ఈ రోజు నుంచి సమ్మెకు దిగుతున్నట్లు నిన్ననే ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి వారికి చర్చలకు సంబంధించి ఎవరు కూడా అధికారులు పిలవకపోవడంతో వారు చర్చలకు పిలుస్తారేమో అని వాహన యజమానులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ చర్చలకు పిలిస్తే తాము వెళతాము, లేని ఎడల తమ సమ్మె ఇలాగే కంటిన్యూ చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. మహేష్, ముఖ్యంగా అంటే వాళ్ళు సమ్మె వెళ్తామని చెప్పినా కూడా, ఆల్రెడీ 5,000 వాహనాలు నిలిచిపోతున్నాయని చెప్పినా కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఇప్పటివరకు రాలేదు. ప్రధానంగా దాదాపు 18 నెలలుగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఇన్ని రోజులుగా పెండింగ్ ఉన్నాయి, వీటికి సంబంధించి ఎందుకు ఇవ్వలేదని చెప్తున్నారు సర్కారు? అసలు వీళ్ళు అడిగారా ఏంది, అసలు దాని గురించి ఏం చెప్తున్నారు వీళ్ళు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు అన్ని ప్రభుత్వ ఆఫీసులలో అదే యజమానులకు సంబంధించి తమ వాహనాలు కనిపిస్తున్నారు. కానీ ప్రభుత్వము వీరిని ఎప్పటి నుంచో కూడా గత 9 నెలలు కూడా తమ బకాయిలు అడుగుతా ఉన్న కొద్దీ ఇటు చెల్లిస్తామంటూ వారిని దాటవేసే ధోరణి అవలంబిస్తుందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఆఫీసులో వాహనాలు నడుపుతున్నాము. గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ఈ అద్దె వాహనాలకు సంబంధించి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం తమని అటు చెల్లిస్తామని చెప్పడంతో తాము ప్రభుత్వాన్ని నమ్మి ఇలా కొనసాగిస్తున్నామంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ చూసే ఓపిక లేదు, మాకు ఖచ్చితంగా ఈ పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందే అంటూ కూడా ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తాము. ఎందుకంటే ఈఎంఐలు పేరుకపోవడం కోసం, ఇటు డ్రైవర్లకు జీతాలు ఇవ్వకపోవడం కోసం, ఫైనాన్స్ ఇబ్బందులు, ఇవన్నీ కూడా తమకు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పరిష్కారం చూపాల్సిందే. తమకు
పెండింగ్ బకాయిలు చెల్లించాల్సిందే అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. 18 నెలలుగా దాదాపు 170 కోట్లకు పైగా ఇటు ఆ పేరుకు బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వము ఈ వెంటనే కూడా చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని ఇటు వాహనాల యజమానులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ప్రభుత్వం ఇంతవరకు వారి చర్చలకు సంబంధించిన వరకు వారిని సంప్రదించలేదు. ఇప్పటివరకైతే ప్రభుత్వం నుంచి చర్చలకు తాము అనుకూలంగా ఉన్నాము, ప్రభుత్వం చర్చించాలని కూడా ఇటు పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ డీటెయిల్ చూస్తున్నాం. స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ హోంమంత్రి అయినా శాంతి భద్రతల్లో పూర్తి వైఫల్యం. పట్టపగలే నడి రోడ్లపై దాడులు, హత్యలు, దోపిడీలు, కాల్పులు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. తెలంగాణ నేర రాష్ట్రంగా మారిపోతోంది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు ప్రశాంతంగా శాంతి భద్రతలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ భద్రత కాంగ్రెస్ జమానాలో ప్రశాంతమవుతోంది. రేవంత్ ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి దారుణ ఘటనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారే కానీ నివారించే ప్రయత్నం కానీ వారించే ప్రయత్నం కానీ చేయకపోవడం దుర్మార్గం. పోలీసు వ్యవస్థను తమ ప్రైవేటు సైన్యంలో వాడుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్నటువంటి దమనకాండకు ఇంతకు మించినటువంటి ఉదాహరణలు ఇంకేం కావాలి? ఇందుకు బాధ్యత హోంమంత్రిగా ఉన్నటువంటి సాక్షాత్తు సీఎంది కాదా? శాంతి భద్రతల పరిరక్షణలో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైంది. దీంతో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. పట్టపగలే ప్రజల మాన ప్రాణాలు తీసేందుకు అరాచక శక్తులు వెనుకాడటం లేవు. మారుమూల ప్రాంతాల్లోనూ గంజాయి వినియోగం ఆందోళన కలిగిస్తోంది. వీటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసు శాఖ చోద్యం చూస్తుండడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2.5 ఏళ్లు దాటినా హోంశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడంపై ఫైర్ అవుతున్నారు. ఇటు తెలంగాణలో మొత్తానికి ల్యాండ్ ఆర్డర్ క్షీణించింది. స్వయంగా హోంశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి దగ్గర ఉంది, అయినా కూడా పోలీసు శాఖలో కూడా ఇలాంటి చలనం కనబడట్లేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులను కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉండటం ఒక ప్రధాన కారణంతో పాటు ఆ శాఖ పైన పూర్తిగా పట్టుకోల్పోయినటువంటి తీరైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళ మాదాపూర్లో తెల్లవారుజామున ఒక ఇష్యూకు సంబంధించి యువకుని నడి రోడ్డుపై కత్తులతో దాడి చేసి చంపినటువంటి సంఘటన ఇవాళ హైటెక్ సిటీకి, ఐటీ ఏరియాకు గుండెకాయ లాంటి మాదాపూర్లో జరిగింది. రోజు ఒక క్రైమ్ తో ప్రతిరోజు విచ్చలవిడిగా మనుషులపైన దాడి చేసి దాదాపు 3 రోజులు గడవక ముందే మరొక ఇన్సిడెంట్. 3 రోజుల క్రితం షాబాద్ లో ఒక యువకుడు రాజ్ కుమార్ అనేటువంటి యువకుడు 6గురిని అడ్డంగా కత్తులతో నరికి చంపి చివరకు పోలీసుల నుంచి తప్పించుకోలేనటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత పోలీసులకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకైనా ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి వ్యక్తిత్వాన్ని ఇవాళ చిత్రీకరించారు. ఏం జరిగినా రేవంత్ పరిపాలనలో పూర్తిగా పోలీసుల ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన 30 నెలలుగా కేవలం రాజకీయాల కోసం వాడుకోవటం, ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడం, ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం, వాళ్ళపైన అడ్డగోలుగా ఇష్టానుసారంగా ఐటీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తూ వారిపైన తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏ సమాజం కూడా ఎవరు కూడా సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు. రైతుల నుంచి మొదలుకుంటే యువకుల వరకు ప్రతి ఒక్కరిపైన అడ్డగోలుగా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యూరియాకి సంబంధించినటువంటి యాప్ విషయంలో మాట్లాడితే రైతులపైన కేసులు, ఇటు ఉద్యోగుల కోసం మాట్లాడితే నిరుద్యోగులపైన కేసులు, ఇటు నీళ్ల కోసం మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలపైన కేసులు, ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదనలు చూపించినటువంటి క్రమంలో మీడియా పైన కేసులు తప్ప 30 ఏళ్ల కాలంలో జరిగింది ఏం లేదు. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తిగా దుర్వినియోగం అయిపోయింది. ఇవాళ ఒక వ్యక్తి రాత్రి 6గురిని చంపి దాదాపు 3 రోజులు తప్పించుకొని తిరిగాడంటే పోలీసుల అసమర్థత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నేరుగా డీజీపీ స్థాయి ర్యాంకు వ్యక్తే ఆయన ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆయన గోల్ఫ్ క్లబ్ లో ఒక ప్రైవేట్ వ్యక్తి ముఖ్యమంత్రికి అనురంజకుడిగా చెప్తున్నటువంటి వ్యక్తితో గోల్ఫ్ ఆడుతూ గోల్ఫ్ క్లబ్ లో ఉన్నాడనేటువంటిది బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా దీనిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. కానీ పోలీస్ శాఖ ఎక్కడా కూడా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ లో అయితే విపరీతమైనటువంటి క్రైమ్ పెరిగిపోతుంది. దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు, మైనర్ అమ్మాయిలపైన పోక్సో కేసులు ఎన్ని జరుగుతున్నా విపరీతమైనటువంటి క్రైమ్ రేట్ పెరుగుతున్నా పోలీసులు దాన్ని కట్టడి చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే
ఉన్నటువంటి 4 కమిషనరేట్ల పరిధిలో కోఆర్డినేషన్ లేకపోవడం, డీజీపీ స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నటువంటి కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం, దీనిపైన సమీక్ష చేయాల్సినటువంటి మంత్రి నేరుగా ముఖ్యమంత్రి హోంమంత్రి కావడంతో ఎక్కడా కూడా ఆయన పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా వీటికి చాలా స్పష్టంగా అర్థం పడుతుంది. నిజంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గుర్తింపు పొందినటువంటి అక్కడ కనీసం రివ్యూ మీటింగ్స్ లో కేవలం పొలిటికల్ అంబిషన్ తో మాత్రమే దాన్ని పనిచేస్తున్నారు తప్ప నీళ్ల నుంచి నిధుల వరకు ఏవైతే మనం కోరుకున్నామో వాటన్నింటినీ దుర్వినియోగం చేస్తూ ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి వారిపై అక్రమ కేసులు విచ్చలవిడిగా విపరీతమైనటువంటి క్రైమ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో కనీసం దీన్ని కట్టడి చేయడంలో ఎక్కడా కూడా పోలీసులు దాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. మరోవైపు గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి చాలా స్పష్టంగా మాదాపూర్ లో జరిగినటువంటి యువకుడి దారుణ హత్యలో ప్రేమ వ్యవహారంలో దీంట్లో ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నాను. మాదాపూర్ ఇష్యూకి సంబంధించి రాత్రి 11 గంటల ప్రాంతంలో అరుణోదయ కాలనీలోని రామకృష్ణ కేసు ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ ప్రస్తుతం మాదాపూర్లోని శ్రీ నోమా హోటల్ వర్కర్ గా కుగ్గా పనిచేస్తున్నట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. ఏం జరిగినా ఇవాళ రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒంటరిగా బయటకు వెళ్తున్నటువంటి ఆడపిల్లలు తిరిగి వస్తారనేటువంటి నమ్మకం లేదు. మైనర్ బాలికల పైన అత్యాచారాలు పెరిగిపోతుంటే ఒంటరిగా ఆడపిల్లని పంపాలంటే భయం అవుతోంది. ఇటు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తే చైన్ స్నాచింగ్, రాత్రిపూట వెళ్తే తాగి బండ్లు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను బలిగొంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు గంజాయి, డ్రగ్స్ విపరీతంగా స్కూల్స్, కాలేజెస్ నుంచి పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఇవాళ తెలంగాణ మొత్తం క్రైమ్ తెలంగాణ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు ఆంధ్ర పాలకులు అంధకారంలో అయిపోతున్నటువంటి తెలంగాణ ఇవాళ పూర్తిగా క్రైమ్ లో మునిగిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో హోంశాఖ లేదు, ఉన్నటువంటి పోలీసులు లంచావతారాలు ఎత్తడం, రాజకీయ వ్యవస్థకు పబ్బం గడుపుతూ రాజకీయ నాయకుల అడుగులకు మడుగులుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ ఏం జరిగినా కూడా పోలీసులు మాత్రం దీన్ని పూర్తిగా కట్టడి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో రివార్డులు అందుకున్నటువంటి పోలీసులు 3 ఏళ్లుగా అచేతన స్థితిలో, అవినీతిలో పూర్తిగా కూరుకుపోయి క్రైమ్ జరిగిన తర్వాత నిదానంగా స్పాట్కు వెళ్లి వాటిపైన కేసులు నమోదు చేసి నెలల తరబడి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బహుశా దాంట్లో ఎవరైనా వారికి వారు లొంగిపోతే తప్ప ఇక్కడ ఎవరిని పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న మొన్నటువంటి షాబాద్ ఇన్సిడెంట్ వరకు వాళ్ళకు వాళ్ళు సమాజంలో వస్తున్నటువంటి వ్యతిరేకతను గుర్తించి ఆత్మహత్య చేసుకున్నటువంటి కేసులో నిందితులు తప్ప ఎక్కడ పోలీసుల సక్సెస్ మాత్రం కనిపించడం లేదు. తెలంగాణ ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా డిస్టర్బ్ అయినటువంటిది చాలా స్పష్టం. కేవలం మాటలకు పరిమితమైనట్టుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, ఇటు ఫ్యూచర్ సిటీ 4 కమిషనరేట్లు ఏర్పాటు చేసిన 4 కమిషనర్లు ఉన్న దీని నిర్వహణలో మాత్రం పూర్తి స్థాయిలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను, సమాజంలో ఉన్నటువంటి హైదరాబాదీ ప్రజలను తీవ్ర స్థాయిలో అనేక రకాలుగా ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. క్రైమ్ రేట్ లో మాత్రం ఇప్పటికే మనం బహుశా ఎన్టీఆర్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం దాదాపుగా మనం ఇండియాలోనే టాప్ మోస్ట్ లో ఉన్నట్టుగా అనధికారికంగా తెలుస్తోంది. అధికారికంగా 4 రోజుల్లో దీనిపైన రిపోర్ట్స్ వస్తాయి. మొత్తం దేశంలోనే టాప్ 5 లో తెలంగాణ ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.